హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని స్క్వేర్ నెక్ కటింగ్ చేసి మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకి మెడభాగం పెద్దదైపోతుంది అనుకునే వాళ్ళు డీప్ దగ్గర కొంచెం తగ్గించుకోండి. నేను మార్కింగ్ చేసిన దగ్గర పైన యాస్టిస్ పెట్టుకోవచ్చు. బాగా సన్నగా ఉండే వాళ్ళు కొంచెం పైన కూడా తగ్గించుకొని మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నట్లయితే మనకి స్క్వేర్ నెక్ అనేది డీప్ ఎక్కువ లేకుండా ఉంటుంది. అంటే వీపు దగ్గర ఎక్కువ కనిపించకుండా వెడల్పు అనేది తగ్గుతుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం కింద నడుం దగ్గర స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే అంచు కుట్టుకో అవసరం లేదు. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే నెక్ వచ్చి మనకి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. నెక్ కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి స్క్వేర్ నెక్ కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి నెక్కి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఎక్స్ట్రా క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుం దగ్గర కింద బెల్ట్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేస్తున్నాను. నెక్కి కానీ నడుం కానీ మనం స్ట్రైట్ పీస్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ముందు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి సైడ్ మూలలు వచ్చేసరికి కొంచెం క్లాత్ అనేది మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్క్వేర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ అనేది ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మన సూది కిందే ఉంచి పక్కకు తిప్పుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని పైన ఈక్వల్గా అడ్డగా తిప్పుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా మెడ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా కట్ చేయాలి, అంటే కాట్ పెట్టుకోవాలి. మనం ఏ నెక్ అయినా సరే చాలా నీట్గా తిరుగుతుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా వస్తుంది. ఈ విధంగా అడ్డుగా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి స్ట్రైట్గా ఉండే విధంగా. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్కి. మీకు ఎంత నీట్గా వచ్చిందో స్క్వేర్ అనేది మనం కట్ చేసుకునే విధానం అనేది కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము స్టిచ్ చేసుకోవాలి. కింద మనకి నడుము భాగానికి పైకెత్తకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం కింద ఈ విధంగా బెల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి
నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలాంటి కొత్త టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది. మన బ్లౌజ్ అనేది చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ లేకుండా. మనకి క్లాత్ సరిపోకపోయినట్లయితే క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకోండి. మనకి ఖర్చు దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈక్వల్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు థ్రెడ్ పైపింగ్స్ కానీ నార్మల్ పైపింగ్స్ కానీ ప్రతిదీ కూడా వీడియో ఉంది. అలాగే లాంగ్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, శారీతో కట్ చేసినవి. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది. మనకి స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ అనేది పైనుంచి స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి మీరు. అప్పుడు మన చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోండి. అలాగే రెండో వైపు పొడవు కూడా సేమ్ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. మీకు స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపించాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.